బందీపూర్ టైగర్ రిజర్వ్లో మన ప్రయాణం బైకుపై కొనసాగుతుంది. ఫస్ట్ టైం సఫారీలో వచ్చినప్పుడు ఇక్కడే జింకలు చూడడం జరిగింది. ఇప్పుడు అవి బ్యాక్ సైడ్ ఉన్నాయి. వృక్ష సంపద బాగానే ఉంది. వెస్టర్న్ ఘాట్స్ కదా, ఆ మాత్రం ఉంటుంది. పశ్చిమ కనుమల్లో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ప్రయాణం చేస్తున్నాం. ఇదంతా వన్ వే రూట్ అండి. ఇంకొంచెం ముందుకెళ్తే టూ వే రూట్ వస్తుంది. ఈ చల్లని వాతావరణంలో థ్రోట్ ఇన్ఫెక్షన్, దగ్గు అన్నీ ఒకేసారి దాడి చేస్తున్నాయి. ఇప్పుడైతే సమయం 10-10:30గా వస్తుంది. అయినా చలి పెడతా ఉంది. ఈరోజు మనము గుండ్లపేట నుంచి మన ప్రయాణాన్ని కొనసాగించాము. బందీపూర్ టైగర్ రిజర్వ్లో సఫారీ చేశాము. అదేవిధంగా ఇప్పుడు మన ప్రయాణం ఊటీకి కొనసాగుతుంది. ఊటీలో దొడపెట్ట పీక్ దర్శించుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఏరియాలని వితిన్ 2 అవర్స్లో కవర్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ నుంచి బృహదీశ్వరాలయ లేదా చోళ టెంపుల్స్ దీంట్లో ఏది దగ్గర అయితే దానికి ముందు వెళ్ళాలి. జింకలు ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా స్పాటెడ్ డీర్స్ అండి. 4 కొమ్ముల జింకలు ఎక్కువ కనపడుతున్నాయి. సాంబార్ జింకలు సఫారీలో కనపడ్డాయి. సఫారీలో కనపడ్డ ఎండేంజరస్ స్పీసెస్ అంటే ఒక మంగూస్ ఏదో చెప్పాడు, రెడ్ స్పాట్ ఏదో. ఇక్కడ ఉన్నటువంటి మంగూస్ జాతిలో అదే చాలా పెద్దదంట. మేము చూస్తే అది హనీ బ్యాడ్జర్లా అనిపించింది, కానీ అది మంగూస్ అంట. వెల్కమ్ టు బందీపుర. నో పార్కింగ్. మంగళ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ ఉన్నట్లున్నాయి. దారి మధ్యలో నెమలి ఏదో పోగొట్టుకున్నట్టు పరిగెడతా ఉంది. ఇక్కడితో కర్ణాటక సైడు బందీపూర్ ఫారెస్ట్ ఎండ్ అవుతుందండి. నెక్స్ట్ మనం ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అయ్యాము. నీలగిరి జిల్లా చెప్పాను కదా, నీలగిరి బయోస్పియర్లో ఉన్నటువంటి ఈ టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ అన్నీ కూడా నీలగిరి జిల్లాకి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. తమిళనాడులోని నీలగిరి జిల్లా. ఇక్కడ కనపడుతున్నాయి ప్రైమేట్స్, కోతులు ఫస్ట్ టైం కనపడుతున్నాయి ఇక్కడ. ముదుమలై టైగర్ రిజర్వ్ వెల్కమ్. బందీపూర్ టైగర్ రిజర్వ్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ముదుమలై టైగర్ రిజర్వ్. ఇక్కడ ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు ప్రయాణం చేసేదానికి వెసులుబాటు ఉంది. రాత్రి 9 దాటితే ప్రవేశం లేదంట. పోనీ మాకు ముదుమలైలోనన్నా కనపడతాయా టైగర్స్? జింకలు అయితే కనపడుతున్నాయి కానీ టైగర్స్ కనపడట్లేదు.
మొత్తానికి వన్యమృగాలకు సరిపడినంత ఆహారము జింకల రూపంలో ఉంది. ఇక్కడ అడవి దున్నలు కూడా కనపడతాయని అన్నారు. దానికి కూడా అదృష్టం నోచుకోలేమో. టేకు చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. help us to keeping the reserve clean, టైగర్ రిజర్వ్ క్లీన్. వాటికి మనం చేయాల్సిన సాయం ఏమీ లేదంట. దీన్ని క్లీన్గా ఉంచడమే వాటికి మనం సాయం చేసినట్టంట, యానిమల్స్కి. అంతేగా మరి. నో ప్లాస్టిక్ జోన్ అని ఉంటుంది, దాని పక్కనే ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. మొత్తానికి ఒకటి నో ప్లాస్టిక్ జోన్ అనుకుంటా. ఇక్కడ ఎక్కువగా టేకు చెట్లు కనబడుతున్నాయి. బందిపూరాలు ఇంతగా కనపడలేదు టేకు చెట్లు. ఈ టైగర్ రిజర్వ్లో ఎక్కువ కనపడుతున్నాయి. ముదుమలైలు ఎక్కువ కనపడుతున్నాయి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే రోడ్డుకు ఈ వైపులా ఆ వైపులా దాదాపు ఒక 50 మీటర్స్ సరౌండింగ్స్లో పొదలన్నింటినీ కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు పొదలు పెరిగితే ఆ పొదల్లో నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి యానిమల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మనకు కనపడదు. ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అంత దూరంలో ఉన్నటువంటి ఏ యానిమల్ అయినా క్రాస్ చేయబోయే అంశం మనకు క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసినారు. బాగుంది ఐడియా. ఈ నట్ట అడవిలో నట్టడవిన ఈ నట్టలో ముదుమలై, ఓహో ఇది ఒక గ్రామం ఉందన్నమాట. ముదుమలై అనే గ్రామంలో మనం ఉన్నామండి. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు ఎక్కువ ఉన్నారు. రూట్ ఇదేననుకుంటుందా. ఇది మోయర్ రివర్ అండి. క్రొకడైల్స్ ఇన్హాబిట్ దిస్ ఏరియా. ఓకే, ఈ రివర్లో క్రొకడైల్స్ ఉంటాయంట. మోయర్ రివర్, మోయర్ నది ఊటీకి పోయే రూట్లో ఉంది. ముదుమలై అనే గ్రామం నుంచి ఊటీకి వెళ్ళే రూట్లో ఉంది. మోయర్ రివర్. In this river there are crocodiles living there.
ఇక్కడ ఉన్నాయండి అడవి దున్నలు. రెస్ట్ తీసుకుంటున్నాయి. బైసన్స్, నీలగిరి బైసన్స్. మన రానాభయ్య దీనిలతోనే తలబడింది బాహుబలిలో. ఒక్కటే గుద్దు పండబెట్టాడు అట్నే. ఇక్కడ కూడా పడుకునే ఉన్నాయి పాపం. సో we saw another species of this tiger reserve. కొండ ఆవులు అనుకుంటా, అవి చిన్న సైజులో ఉన్నాయి. అడవి ఆవులు. అరువు అరువు, ఎంజాయ్ చేయి నేచర్ని. నెమలి అరుస్తుందిరా, అరుస్తుంది భయ్యా. అటవీ మేకలండి, ఇవి కూడా చిన్న సైజులో ఉన్నాయి. ఓహో, దేర్ ఈజ్ నో ప్లాస్టిక్ ఏరియా. ప్లాస్టిక్ అంతా తీసి పక్కన పడేయమంటారేమో. सर नहीं उधर ओके ओके अप्लाई करें ओके 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 ఈ పాస్ చేయించుకోవాలంటండి, లేదా మనం ఏదో ప్రపంచం వేరే ప్రపంచం లేకపోతున్నట్టు ఈ పాస్ చేయించుకుంటే పోలా.